యేసుక్రీస్తును ఆ రోజు ఉంచినటువంటి సమాధి స్థలం ఇదనమాట. ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇట్స్ ఒరిజినల్ వీడియో అనమాట ఇది. మనం చూడొచ్చు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఇది ఒక కళ. అక్కడికి వెళ్ళి చూడాలనుకోవటం. అయితే అందరికీ వెళ్ళి చూడటం కుదరదు. కాబట్టి ఈ వీడియో మీకోసం పంపిస్తూ ఉన్నాను. సో ఇదిగోండి, మనకు కొంచెం దూరంలో కనిపిస్తుంది. ఈ వేలో నుంచి ఇలా నడుచుకుంటూ కిందకి వెళ్ళాలి. ఇదే యేసుక్రీస్తు సమాధి. ఇక్కడ ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. అందరూ చక్కగా వెళ్ళొచ్చు, చూసి రావచ్చు. ఇది బయట భాగం. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రాసింది యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన పునరుద్ధానుడు అనే మాట. అలాగే ఆ గోడ మీద కూడా ఆ సమాధి దగ్గర రాయబడి ఉంటుంది. చూడొచ్చు, లోపలికి అందరు వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు. ఇది ఎంట్రన్స్, గోడ ఎంట్రన్స్ అనమాట. నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఒక విషయం గమనించాలి, ఇది అరిమత యోసేపు అనే ధనవంతుడు తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యేసు చనిపోయిన తర్వాత పిలాతును అడిగి తన కోసం తాను ఏర్పాటు చేసుకునే సమాధిలో యేసుక్రీస్తును ఉంచడం జరిగింది. ప్రతి సమాధిలో వాళ్ళ పితరులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, కానీ ఈ సమాధిలో అంతకుముందు ఎవరు ఎప్పుడు పెట్టబడి ఉండలేదు. యేసు ప్రభు మాత్రమే, ఇంకా ఎవరికి దీన్ని వాడలేదు. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. లోపల చూసినట్లయితే ఇది ఎగ్జాక్ట్గా సమాధి. గ్రిల్స్, ఐరన్ గ్రిల్స్ మనం చూసాం. అందరు లోపలికి వెళ్తారన్న ఉద్దేశంతో, కొంచెం దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో అది ఏర్పాటు చేశారు. ఇది యేసు దేహాన్ని ఉంచినటువంటి స్థలము. కొంచెం చింత ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది. అదేం చేశారంటే కొంచెం మొత్తం దాన్ని నీట్గా క్లీన్ చేసి మరలా పెట్టారనమాట. కొంతకాలం అందుకే క్లోజ్ చేశారు దాన్ని. తర్వాత మరలా అందరికీ ఓపెన్గానే పెట్టారు. ప్రపంచంలో ఎంతోమంది పుట్టారు, చనిపోయారు, కానీ యేసు ప్రభు పునరుద్ధానుడైన దేవుడు అనటానికి సజీవ సాక్ష్యం ఈ ఖాళీ సమాధి. అక్కడ ఒక మాట కూడా రాయబడి ఉంటుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. కాబట్టి ఇక్కడికి మనం వెళ్ళకపోవచ్చు, కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. తను నమ్మిన వారిని దేవుడు మరణం నుండి పునరుద్ధానంతో లేపబోతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దినం రాబోతుంది, ఆయన ఎలాగ మరణించి తిరిగి లేచాడో తన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారందరినీ అలాగే దేవుడు తిరిగి లేపుతాడు, సమాధులు తెరుస్తాడు, ఆయనతో యుగయుగాలు ఉండడానికి తీసుకుపోబోతున్నాడు. ఇది ఆ రోజు సమాధి ఎంట్రన్స్లో వాళ్ళు పెట్టిన రాయి. యేసుక్రీస్తు త్వరలో రానయ్యున్నాడు. సిద్ధంగా ఉన్నావా మరి?